ముందుగా ఒక ప్యాన్ పెట్టి మనం స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్లోకి తగినంత ఆయిల్ వేసుకోవాలి. తరువాత జీలకర్ర వేసుకోవాలి. తర్వాత మీకు అవసరం ఉంటే పల్లీలు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయాలి. పల్లీలు వేగాక ముందుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని దాన్ని వేయించాలి. పచ్చిమిర్చి వేగాక కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ పొటాటో పీసెస్ని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత తగినంత సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకోండి. 1 అవర్ ముందు నానబెట్టిన సాబ్దానా, వేయించుకున్న పల్లీలు. ఇప్పుడు వాటిని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టిన పల్లీల మిశ్రమాన్ని సాబ్దానాలో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని అది కూడా కొద్దిసేపు కలుపుకోవాలి. ఈ సాబ్దానా మిశ్రమాన్ని ఫ్రై అయిన దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం ధనియాల పొడి, అందులోనే కొంచెం కొత్తిమీర వేసుకున్న కొత్తిమీరని బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి ఒక 10 మినిట్స్ ఉంచుకుంటే మీ సాబ్దానా ఉప్మా రెడీ. ఇప్పుడు ఒక గిన్నెలో కొంచెం పెరుగు తీసుకోవాలి. అందులో తాలింపు వేయాలి. తాలింపు అంటే కొంచెం ఆయిల్, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు, పసుపు వేసుకొని అది వేగాక పెరుగు మిశ్రమంలో వేసుకొని దీన్ని బాగా కలుపుకోవాలి. ఇది సాబ్దానా ఉప్మాలో కాంబినేషన్ చాలా బాగుంటుంది.